హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నేను ఈరోజు బియ్యం రవ్వతో బెల్లం కుడుములు అనేది చేశానండి. హెల్త్కి చాలా మంచిది కదండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. హెల్త్కి చాలా మంచిది కదండి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకేనండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇదిగోండి బియ్యం రవ్వ అయితేను ఇది 2 గ్లాసులు తీసుకున్నానండి బియ్యం రవ్వ. అలాగే కొబ్బరి తురుము అండి, ఒక హాఫ్ చెక్క తీసుకున్నానండి కొబ్బరి తురుము అయితేను. అలాగే బెల్లం ఇదే గ్లాస్తో 2 గ్లాసులు అయితే బెల్లం తీసుకున్నానండి. అయితే బెల్లం కరిగించుకోవాలి కాబట్టి నేనైతే 1 గ్లాసు వాటర్ అనేది వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడదామండి. ఇది కరుగుతూ ఉంటుందండి. పక్కన ఇంకో గిన్నె కూడా పెట్టుకున్నానండి. ఇందులో కొలత ప్రకారం వాటర్ వేసుకుందామండి. అందులో 1 గ్లాస్ వేసాం కదండి, ఇందులో 3 గ్లాసులు వాటర్ అయితే వేస్తామండి. ఎందుకంటే 2 గ్లాసులు తీసుకున్నాను కదండి నూక అనేది, అందుకని. మూడు అని చెప్పాను కదండి, 3 కదండి, 4 అయితే వేస్తాను. రవ్వ బాగా ఉడకాలి కాబట్టి 4 అనేది వేసేస్తానండి నేను. ఇందులో కొబ్బరి కూడా వేసేస్తున్నానండి. నీళ్ళు వేడెక్కితే చాలండి, అప్పుడు మనం రవ్వ అనేది వేసుకోవాలండి. ఇదిగోండి బెల్లం అయితే కరిగింది. దీనికి ఏం పాకం రావాల్సిన అవసరం లేదండి, ఓన్లీ బెల్లం కరిగితే చాలు. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నానండి దీనికి. ఇదిగోండి ఇది వాటర్ కొద్దిగా మసిలినాయి కదా, ఇప్పుడు నూకేద్దామండి. ఇది స్లో మంట మీదే చేసుకోవాలండి, హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు. నూక వేస్తూ గరిటెతో తిప్పుకోవాలండి. నాకైతే ఇప్పుడు ఎవరో సహాయం లేరు కాబట్టి నేను కెమెరా ఆఫ్ చేసి నూకేసి చూపిస్తానండి. అదిగోండి నూక అయితే వేస్తాను. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ వేస్తానండి కొద్దిగా. ఇలాచీ పౌడర్ వేసాను కదా, ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుందామండి. రవ్వ బాగా ఉడకాలి కదా, ఉడకాలి కదండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. చూడండి రవ్వ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, నేను వీడియో తీయలేదు. ఇప్పుడు దీంట్లో బెల్లం నీళ్ళు అనేది వేద్దామండి. ఇలా స్ట్రైనర్ యూజ్ చేసి ఇందులోకి బెల్లం నీళ్ళు అనేది వేస్తానండి. ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా పోతాయి కదండి. ఇదిగోండి బెల్లం నీళ్ళు అయితే వేసేసాను. ఒకసారి వీటిని బాగా కలుపుతానండి. ఇది బాగా అనేది కలిపేసానండి. ఇది దగ్గరికి రావాలండి. ఇంకా మూత పెట్టుకుందామండి, దగ్గరగా అవుతుంది కదా. మధ్య మధ్యలో కలుపుతూ ఇదిగో చూసారా అండి, ఇదంతా కూడా బాగా దగ్గరికి అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను ఇది గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి. గ్యాస్ ఆఫ్ చేశానండి. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి అనేది తీసేసుకుంటానండి. ఇప్పుడు ఇదిగోండి నేను ఈ గిన్నెలోకి అనేది తీసేసుకున్నానండి. ఇది గోరువెచ్చగా అయిందాక ఉందామండి. గోరువెచ్చగా అయిన తర్వాత రౌండ్స్ బాల్ లాగా చుట్టుకుందామండి. తర్వాత కొంచెం ప్రాసెస్ ఉందండి, అది కూడా చెప్తాను. స్టీమ్ అయితే చేయాలండి దీన్ని. గోరువెచ్చగా అయినాక చూపిస్తానండి. అయితే గోరువెచ్చగా అయిందండి. ఇప్పుడు మనం ఉండలు చుట్టుకుందామండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకోవచ్చండి. ఇదిగోండి ఇలా ఈ సైజులో చుడుతున్నాను నేను. అంతా ఈ పిండి అంతా కూడా అలాగే చుట్టేస్తానండి. ఇలా అయితే నాకు ఇన్ని వచ్చాయి. నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ అనేది వేసుకుని
ఓకే, గిన్నె అనేది పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టుకుందామండి. జస్ట్ దీన్ని ఇలా మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఇలాగా వేడెక్కనివ్వాలండి. అప్పుడు వేడెక్కినాక మనం చేసుకున్న కుడుములు అనేది ఇందులో వేసుకుందామండి. అయితే వేడెక్కిందండి. ఇప్పుడైతే ఇందులో పెడదామండి. అన్నీ పెట్టాక చూపిస్తానండి. ఇదిగోండి, అన్నీ వేసేసాను కదా. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నానండి. జస్ట్ 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇది రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఇవైతే రెడీ అయిపోయినాయి కదండి. చల్లారిన తర్వాత గిన్నెలోకి తీసుకుందామండి. ఇంతేనండి. పిల్లలకి ఈవినింగ్ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయండి కూడా, టేస్టీగా ఉంటాయండి. బెల్లంతో చేసినవి కదండి, హెల్దీ కూడానండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.